హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ అయితే చిన్ని సీరియల్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఏసీపీ విజయ్గా అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ అయితే ఆటో డ్రైవర్గా వచ్చాడు, కానీ తనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనమాట. అయితే కావ్య ఫస్ట్ దొంగ, ఆమె జైలుకి పోతుంది, పాప పుడుతుంది, తర్వాత ఇప్పుడు పీటీ టీచర్ కావేరి లాగా వస్తుంది. అయితే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి ఇక నుంచి ఆ సీరియల్లో. అయితే మనము ఈ వీళ్ళిద్దరి మధ్య లవ్ కూడా చూడబోతాం. వాళ్ళిద్దరికి ప్రోమోలో అయితే మనం చూసాం కదా, నిఖిల్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఫ్యూచర్లో కూడా మనకు వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్ తర్వాత నిఖిల్కి చాలా ఆఫర్స్ వచ్చాయి, మంచి మంచి మూవీస్లో ఆఫర్స్ వచ్చాయి, సీరియల్స్లో ఫస్ట్ హీరోగా ఆఫర్ వచ్చింది. కానీ చిన్ని సీరియల్లో సెకండ్ హీరోగా ఎందుకు తీసుకున్నాడంటే నిఖిల్కి కావ్య అంటే చాలా ఇష్టం. అయితే కావ్యకి నిఖిల్ అంటే కోపం, ఎందుకంటే ఆమె ట్రస్ట్ బ్రేక్ చేశాడు. మధ్యలో ఎవరో ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. సరే, యష్మి అంటే బిగ్ బాస్ హౌస్లో తను నిఖిల్ అంటే క్రష్ అని చెప్పింది, కానీ తర్వాత అయితే యష్మి కాదు ప్రాబ్లం, వాళ్ళిద్దరి మధ్యనే డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాళ్ళిద్దరు 6 years కలిసి ఉన్నారు, యూట్యూబ్ ఛానల్ చేశారు. తర్వాత వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ వచ్చినాయి కానీ వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకోలేదు. అయితే కావ్య చాలా సెన్సిటివ్, ఆమె చిన్న చిన్న విషయాలు కూడా బాగా హర్ట్ అయిపోతుంది. అయ్యేవరకు నిఖిల్కేమో చాలా ప్రేమ ఉంది కావ్య మీద, కానీ కావ్య ఆయన క్షమించలేకపోతుంది. ఫస్ట్ స్టార్మాలో పరివార్లో వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు, అసలు మాట్లాడుకోలేదు. కావ్య చాలా కోపంగా చూసింది. అదే మనము చూస్తే స్టార్మాలో అయితే కావ్యని హస్బెండ్ క్వాలిటీస్ రాయమంటే అన్నీ నిఖిల్కి అగెయిన్స్ట్గా రాసింది, యాక్టర్ వద్దు అది అని రాసింది. కానీ బీబీ ఉత్సవంలో నిఖిల్ అయితే చాలా ఎమోషనల్గా అయితే సాంగ్ పాడాడు. మనకు నిఖిల్ని చూస్తే తెలుస్తుంది కావ్య పట్ల చాలా ప్రేమ ఉన్నట్టు. అయితే నిఖిల్కి చాలా ఆఫర్స్ వచ్చాయి బయట, మూవీ ఆఫర్స్. నిఖిల్ కావాలంటే ఏదన్నా సీరియల్లో ఫస్ట్ హీరోలాగా కూడా చేయొచ్చు, కానీ కావ్య కొరకే చిన్ని సీరియల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇస్తే అట్లన్నా తన మంచితనంతో కావ్య మనసు గెలుచుకొని మళ్ళీ కావ్యని మంచి చేసుకుందామని అయితే వచ్చాడు నిఖిల్. అయితే ఇప్పుడు చిన్ని సీరియల్లో చిన్న క్యారెక్టర్ కాదు, అది చాలా పెద్ద క్యారెక్టరే, ఏసీబీ ఆఫీసర్ అంటే. ఇక తర్వాత అదంతా చాలా లెంతీగా ఉంటుంది. కాబట్టి ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ అయితే సార్ట్ అయ్యే అవకాశం చాలా వరకు ఉన్నది. అయితే నిఖిల్ కావ్య అయితే తప్పకుండా కలుస్తారు వాళ్ళిద్దరూ. యష్మి కూడా మొన్న లైవ్లోకి వచ్చి చెప్పింది, నేను నిఖిల్ జస్ట్ ఫ్రెండ్సే, మీరు ఎడిట్స్ చేసేటప్పుడు ఇప్పుడు నన్ను, పృథ్వీని, ఇంకా ప్రేరణ ఎట్లయితే ఎడిట్ చేస్తారో నిఖిల్తో కూడా అట్లానే ఎడిట్ చేయండి, మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని తను కూడా యష్మి లైవ్లోకి వచ్చి చెప్పింది. అంటే నిఖిల్ కావ్య అయితే త్వరలోనే కలిసిపోతారు ఈ చిన్ని సీరియల్ ద్వారా. అయితే ఆ డైరెక్టర్తోని వాళ్ళిద్దరు గోరింటాకు ఫస్ట్ సీరియల్ చేశారు, నిఖిల్ అండ్ కావ్య. అయితే మళ్ళీ ఈ సీరియల్ గోరింటాకు డైరెక్టర్ బర్త్డే ఫంక్షన్కే వీళ్ళిద్దరు వెళ్ళారు. అయితే చిన్ని సీరియల్లో నిఖిల్ని తీసుకొస్తే టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి బాగా, సీరియల్కి చాలా హైప్ వస్తుందని అయితే డైరెక్టర్ నిఖిల్ని అంటే నిఖిల్ గ్రాటిట్యూడ్తోని ఈ సీరియల్లో చేస్తుంటూ, గ్రాటిట్యూడ్ ప్లస్ నిఖిల్ కూడా ఒక స్వార్థం ఉంది, కావ్యాన్ని ఎట్లయినా చేసి బతిలాడుకోవాలి. అయితే ప్రాబ్లము వచ్చింది నిఖిల్ వాళ్ళ మదర్తోని. వాళ్ళ మదర్ మధ్యలో వచ్చి తను ఇష్టం లేదని ఏదో అయితే వాళ్ళ మదర్ వల్లనే, ఎల్డర్స్ వల్లనే ప్రాబ్లం వచ్చింది. అయితే ఇప్పుడు నిఖిల్ కావ్యకి వాళ్ళ ఇద్దరు కలిసిపోయి వాళ్ళ మదర్ వాళ్ళ ఎల్డర్స్ని బతిలాడి వాళ్ళ ఎల్డర్స్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి సార్ట్ అవుట్ చేసుకొని ఈ సీరియల్ అయితే మంచి అవకాశం నిఖిల్ కావ్య కలవడానికి. వాళ్ళిద్దరైతే కలిసిపోతారు కానీ కొంచెం టైం పడుతుంది. ఇలాగే సీరియల్ ఎండ్ అయిపోయే వరకు వాళ్ళిద్దరు కలిసిపోయి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకైతే గుడ్ న్యూస్ తప్పకుండా తెలియజేస్తారు. అయితే నిఖిల్ కావాలనే కావ్యాన్ని ఇంప్రెస్ చేయడానికి అయితే ఈ చిన్ని సీరియల్లోకి వచ్చాడు.